హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే నందలూరుకి వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడే ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళామండి. అంటే సోమనాథ స్వామి టెంపుల్ గురించి అయితే వీడియో చేశాను కదా! ఆ గుడిలోనే ఇది కొంచెం పక్కనైతే ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ ఆకుపూజ చేపించుకోవాలని చెప్పేసి నైట్ అయితే వెళ్ళామండి. అదే 7:30 అయితే అయింది. ఇంకా ఫస్ట్ అయితే దేవుని చుట్టూ అయితే 3 రౌండ్లు అయితే తిరిగేసాము. మేమెప్పుడో ఈవినింగ్‌కి టైం చెప్తే స్వామి వాళ్ళ నాన్నకైతే హెల్త్ బాలేదని హాస్పిటల్‌కైతే తీసుకువెళ్ళాడంట. అందుకోసమే నైట్ అయితే అయిపోయిందండి. ఇంగ సరేలే పర్వాలేదు, ఎవరిదైనా టైమే కదా అని చెప్పేసి మేమైతే నైట్ అయితే వచ్చాము ఇక్కడ ఆకుపూజ చేపించుకోవడానికి. ఇంకా పూలు, పండ్లు అవన్నీ స్వామినే తెచ్చుకున్నాడండి. మేము ఎందుకు మొక్కున్నామంటే ఈ విధంగా మా అమ్మ అయితే మొక్కునిందండి. మా అద్వితాకి కామెర్లొచ్చాయి పుట్టినప్పుడైతే. అవి తొందరగా తగ్గిపోవాలి అని చెప్పేసి ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే మొక్కునిందండి. ఎందుకంటే అప్పుడు చరణ్‌కి కామెర్లు వచ్చేసి 1 డే ఫుల్ బాక్స్‌లో అయితే పెట్టారండి కడపలో. అలాగే అద్విత కూడా యాడ ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి ఈ విధంగా అయితే మొక్కునింది. దేవుడి దయ వల్ల తొందరగా తగ్గిపోవడంతో ఆకుపూజ అయితే జరిపించుకున్నాము. ఇది 3వ నెల లోపే జరిపించుకోవాల్సింది, కానీ అప్పుడు ఏం జరిపించుకోలేదు. ఇంకా మా అద్వితకి 5th మంత్‌లో మేమైతే ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా జరిపించుకున్నామండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. అన్నీ పూజారి మాత్రమే తెచ్చేసుకున్నాడు, మేమేం తేవలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ గదిలో కూర్చొని కొంతసేపు అయితే బాగా ఎంజాయ్ చేసాము. నైట్ అయితే చాలా చల్లగా బాగుండిందండి ఇలా గదిలో కూర్చోవడము. ఇంకా పండ్లు అయితే ఇచ్చాడు కదా పూజారి. మా అద్విత అయితే వాళ్ళ నాన్న అంటిపండు తింటూ ఉంటే నాకు కావాలి నాకు కావాలని గుంజేసుకుంటుంది. ఇంకా మాకైతే పులిహోర ఇచ్చాడు, ఇంకా పంచామృతం కూడా ఇచ్చారు. ఇంకా పూలు, పండ్లు ఈ విధంగా అయితే అన్నీ పూజారి తెచ్చినాడు కాబట్టి అన్నీ ఆయనే ఇచ్చేశాడు. ఇంకా 2 కొబ్బరికాయలు కూడా ఇచ్చాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా అద్విత మా ఆయన అయితే కొద్దిసేపు గట్లా ఆడుకున్నారు. బాగా వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. మా అద్విత అయితే బాగా కోఆపరేట్ చేసిందండి, ఏం ఏడవలేదు. చాలా బాగుండింది. చెప్పాను కదా, ఈ టెంపుల్లో ఏదో తెలియని ప్రశాంతత అండి నాకు ఎందుకో మరి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా మా అద్విత క్యూట్గా నవ్వుతూ ఉంటే మా ఆయన అయితే వీడియో తీశాడు, అది కూడా యాడ్ చేసేసానండి ఇక్కడ. ఇంతే అండి ఈ వీడియో. మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే.